పూర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి చూస్తూ ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ without following any thought, without labeling a thought, without judging a thought. Just see how many thoughts coming by themselves impulsively without concern. ఆలోచించటం, ఆలోచన కలుగుంటం అనేది ఒక అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్. మనిషికి కలిగి ఉన్న అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్. జంతువులకి లేదు, ఉన్న చాలా లిమిటెడ్ గా ఉన్నట్లట. బట్ మనిషికి పరిమితులు లేని, అవధులు లేని ఆలోచనలు ప్రాసెస్ చేయగలిగే, ఆలోచనలు జనింప చేయగలిగే థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? మన ఫిజికల్ మెదడు, బ్రెయిన్ అండ్ మైండ్ లో సర్టెన్ పార్ట్, ఈ మొత్తం కలిపి థింకింగ్ ఇన్స్ట్రుమెంట్. బట్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అవసరమైనప్పుడు అవసరమైన మేరకు పనిచేస్తోందా, తనంతట తాను నిరంతరము పనిచేస్తోందా? సో జస్ట్ అబ్జర్వ్ చేసి చూడండి, ఎన్ని థాట్స్ వాటికి అవే పాపప్ అవుతుంటాయి, పాపప్ అవుతుంటాయి, అలా పుడుతుంటాయి, పుడుతుంటాయి కంటిన్యూగా. ఎక్కడ మధ్యలో అసలు సీజ్లెస్ గా ఎక్కడ అవి శాంతించకుండా కంటిన్యూగా వస్తుంటాయి. కంటిన్యూ అనేది నీ కాన్షియస్ గా నేను బలాన్ని గురించి ఆలోచించాలి అలా అనుకుని ఆ విషయం గురించి ఆలోచించేది చాలా తక్కువ ఉంటుంది. మనకు తానుగా వచ్చేస్తే దాన్ని కంపల్సివ్నెస్ అంట. కంపల్సివ్నెస్ గా వస్తుంటాయి, మన కన్సర్న్ లేకుండా వస్తుంటాయి. జస్ట్ చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ జస్ట్ ఒకసారి సైలెంట్ గా కూర్చొని థాట్ వచ్చినప్పుడల్లా కౌంట్ చేస్తుండండి, పలానా థాట్ని. సో 1 అవర్ లో ఎన్ని థాట్స్ మీరు కౌంట్ చేయగలిగారో తెలుస్తుంది. చాలా థాట్స్ వస్తాయి, కొన్ని కౌంట్ చేయకుండానే వెళ్ళిపోతాయి. ఏమవుతుందంటే ఒక థాట్ లోంచి ఇంకో థాట్ లోకి, ఆ థాట్ లోంచి ఇంకో థాట్ లోకి, ఆ థాట్ లోంచి ఇంకో థాట్ లోకి, ఇలా మైండ్ కి డ్రిఫ్ట్ అయ్యే లక్షణం ఉంది. డ్రిఫ్టింగ్ అంటే ఏంటంటే అసలు ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని గురించి పూర్తిగా ఇన్ డెప్త్ కంప్లీట్ గా క్లారిటీ వచ్చేదాకా ఆలోచించాలి కదా. అబ్బే, మధ్యలో ఇంకోటి ఏదో పట్టుకుంటుంది, ఇంకో దాంట్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకోటి ఏదో పట్టుకుంటుంది, ఇంకో దాంట్లో వెళ్ళిపోతుంది. ఈవెన్ ఇద్దరు మనుషులు ఒక దాని గురించి చర్చించుకుంటున్నప్పుడు కూడా అదే జరుగుతుంది. చర్చ ఒక దాని గురించి మొదలవుతుంది, కానీ అలా 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 ఇక్కడికో వెళ్ళిపోతుంది. ఈ డ్రిఫ్టింగ్ అనేది అసలు కంపల్సివ్ గా థాట్ రావటం అనేది ఒక ప్రాబ్లం అయితే, అవి డ్రిఫ్ట్ అయిపోతూ ఇంకో ప్రాబ్లం. ఈ డ్రిఫ్టింగ్ కూడా అన్కంట్రోల్ గా ఉండడం అనేది ఇంకో ప్రాబ్లం. అసలు డ్రిఫ్ట్ అయిన విషయం కూడా గుర్తించలేము అలాంటిది. మనం డ్రిఫ్ట్ వాచింగ్ గురించి ఇంతకుముందు చాలా ఎపిసోడ్లు చెప్పుకున్నాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ పాత ఎపిసోడ్కి చూడండి ఒకసారి. డ్రిఫ్ట్ వాచింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. డ్రిఫ్ట్ వాచ్ ఎక్సర్సైజెస్ అటెంప్ట్ చేస్తూనే ఉండాలి. నౌ సరే, బ్రెయిన్ యొక్క బయోలాజికల్ పరంగా ఫంక్షన్స్ గురించి ఒక సమ్మరైజ్ చేసుకుందాం ప్రస్తుతానికి. ఓకే, బ్రెయిన్ యొక్క ఈ బ్రెయిన్ ఏదైతే ఉందని కొన్ని లోబ్స్ కింద విడగొట్టారు. ఫ్రంటల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఆసిపిటల్ లోబ్, పెరైటల్ లోబ్, ఇది కాకుండా సెరిబెల్లం, చిన్న మెదడు, బ్రెయిన్ స్టెమ్. సో ఫంక్షన్స్ పరంగా తీసుకుంటే ఫ్రంటల్ లోబ్ మోటార్ కంట్రోల్ కి రిలేటెడ్ది. అందుకని చేతులు కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, చేతులు కాళ్ళు ఇవి పనిచేసినప్పుడు వాటి యొక్క మూమెంట్స్ ని వాటిని కంట్రోల్ చేసేవి. వాలంటరీ మూమెంట్స్ ఇంకా చెప్పాలంటే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఫ్రంటల్ లోబే చూస్తుంది, ఎస్పెషల్లీ ద కార్టెక్స్ రీజన్.
అందుకని ఫ్రంటల్ లోబ్ అనేది ఇంటిగ్రిటీకి ఐ సెంటర్‌కి లింక్. మైండ్ యొక్క ఐ సెంటర్‌కి ఇంటిగ్రిటీ సెంటర్ ఆర్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఉందే, అది ఈ కార్టెక్స్ పాయింట్‌కి కాంజాయిన్ అయి ఉంటుంది ఈ చోట్ల. అలాగే స్పీచ్ ప్రొడక్షన్ కూడా ఈ ఫ్రంటల్ లోబ్ దగ్గరే ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ దగ్గరే. నెక్స్ట్ దాని కింద ఉండే దాన్ని టెంపోరల్ లోబ్ అంటారు. ఈ టెంపోరల్ లోబ్ ఆడిటరీ ప్రాసెసింగ్ చేస్తుంది. అంటే మనం విన్న విషయాల్ని ప్రాసెస్ చేయడం అనేది ఇక్కడ లింక్ అయి ఉంటుంది. సో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ జరిగేది కూడా ఇదే పాయింట్లోనే. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్. సో మనం మాట్లాడటంలో ఫ్రంటల్ లోబు, టెంపోరల్ లోబు రెండింటి వర్కింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెమరీ అండ్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ కూడా ఇక్కడ నుండి జరుగుతుంటుంది. సో మెమరీని రిట్రైవ్ చేసుకోవటం, లేదా ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, ప్రస్తుతం ఉన్న దానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏమిటి అనేది రిట్రైవ్ చేయడం కూడా ఇక్కడ నుండే జరుగుతుంది. ఆసిపిటల్ లోబ్ ఇది ఫ్రంటల్ లోబ్కి వెనకాల పక్క వెనకాల వైపు ఉంటుంది. వెనక వైపుకి ఇది సైట్కి రిలేటెడ్ విజువల్ పర్సెప్షన్, రిసెప్షన్ అండ్ విజువల్ ఇంటర్ప్రిటేషన్ ఇదంతా జరిగే పాయింట్ ఆసిపిటల్ లోబ్. ఆడియోది పర్సెప్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చేసేది టెంపోరల్ లోబ్ అయితే, ఆసిపిటల్ లోబ్ విజువల్ ది ఇన్ఫర్మేషన్ రిసెప్ట్ అవుతుంది అండ్ ఇంటిగ్రేట్ అవుతుంది. నెక్స్ట్ పెరైటల్ లోబ్. పెరైటల్ లోబ్ వచ్చేప్పటికి టచ్ సెన్స్. ఇది ఆసిపిటల్ లోబ్కి పక్కన ఉంటుంది. కరెక్ట్గా మనకి వెనక వైపుకు ఉంటుంది. మన హెడ్ లో వెనక వైపు పార్ట్లోకి వస్తుంది. టచ్ పర్సెప్షను, బాడీ ఓరియంటేషను, నెక్స్ట్ అలాగే సెన్సరీ డిస్క్రిమినేషను, ఇదంతా ఇక్కడ నుండి జరుగుతుంటుంది. ఇదంతా పెరైటల్ లోబ్. ఇది కాకుండా సెరిబెల్లం, చిన్న మెదడు అంటారు, ఇది బ్యాలెన్సింగ్ కోఆర్డినేషన్ చూస్తుంటుంది. సిమిలర్లీ అలాగే నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్, ఇది ఇన్వాలంటరీ రెస్పాన్సెస్, రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటారు కదా. సో ఏవైతే హ్యాబిచువేట్ గా అయిపోతాయో, ఒక ప్యాటర్న్ కింద అయిపోతాయో, ఇక్కడ నుండి అది బ్రెయిన్ స్టెమ్మే దానికి సిగ్నల్స్ ఇచ్చేస్తుంటుంది. సో ఇది మెయిన్ బయాలజీ పరంగా బ్రెయిన్ లోని ఫంక్షన్స్. అయితే ఈ టెంపోరల్ లోబ్కి, ఫ్రంటల్ లోబ్కి, అసిపిటల్ లోబ్కి జంక్షన్ పాయింట్ ఉంది కదా, ఆ జంక్షన్ పాయింట్ దగ్గర మెగ్డలా అని ఉంటుంది. ఇది ఎమోషన్ రిలేటెడ్. ఇక్కడ మైండ్ యొక్క ఎమోటివిటీ సెంటర్ జాయిన్ అయి ఉంటుంది. సో ఈ మైండ్ది అని చెప్తున్నప్పుడేమో అది ఒక ఫిజికల్ ఆర్గాన్ కింద చూపించడం అనుకుంటాడు, బట్ కానీ ఇట్ డు హ్యావ్ ఇట్స్ ఓన్ సిస్టమ్స్. ఎఫెక్టింగ్గా ఉండేది కూడా సబ్టిల్ థింగ్ అనమాట. ఆ ఎమోటివిటీ సెంటర్ పక్కనే దగ్గరే సెన్సోవైటాలిటీ సెంటర్ ఉంటుంది. అందుకని ఈ రెండు కోఆర్డినేట్ గానే ఎక్కువ పనిచేస్తుంటాయి. ఈ రెండు కలిపి ఐ సెంటర్ ని డామినేట్ చేసినప్పుడు ఆటోమేటికల్ గా ఐ సెంటర్ దానికి సరెండర్ అయ్యి మన యాక్షన్స్ ని నిర్దేశిస్తూ ఉంటుంది. సో ఇవాళ బయోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈ బ్రెయిన్ ఇన్స్ట్రుమెంట్, థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ లో ఉండే బ్రెయిన్ సంగతి తెలుసుకున్నాం కదా. రేపు ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం.